ఇలాంటి మంచి వాళ్ళు అందరూ లేరు అంటే నాకు ప్లీజ్ మ్యామ్ చాలా ధైర్యంగా ఉండాలి ప్లీజ్. చాలా బాధాకరం. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు మన మధ్యలో లేరు అంటే, ఎందుకంటే సత్యనారాయణ గారి తర్వాత అంతటి నవరస నట సార్వభౌమ అంటే మళ్ళీ కోట శ్రీనివాసరావు గారు. అంటే ఏ క్యారెక్టర్నైనా అంత అద్భుతంగా చేసేవారైనా. కృష్ణరాజు గారితో ఎంతో అనుబంధం, ఎన్నో సినిమాలు చేశారు. ఆయన అనుబంధాన్ని కూడా పంచుకునేవారు. అమ్మ కృష్ణరాజు గారు ఒకసారి నన్ను పిలిపించి నా సినిమాలో యాక్ట్ చేయాలి కోట నువ్వు అంటే, సార్ అన్నారు. సరే ఎంత ఇమ్మంటావు అని అడిగితే నాకు తెలియదు సార్, ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తా అంతే తీసుకుని. అలా కుదరదు, ఈ రోజు నుంచి నీకు పెన్ను కాగితం ఇచ్చి నీకు ఎంత కావాలో ఇందులో రాసుకో, అక్కడి నుంచి అదే ఇవ్వాలి ఇండస్ట్రీ అంతా అని ఆయన చెప్పారమ్మా. అంతటి గొప్ప వ్యక్తి కృష్ణరాజు గారు అని ఆయన చెప్పడం జరిగింది. సో ఇది అంటే ఇండస్ట్రీలో ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ లేరు అని తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణరాజు గారు కూడా అంత గొప్ప వ్యక్తి కదా. అంటే ఇలాంటి మంచి వాళ్ళు అందరూ లేరు అంటే నాకు ప్లీజ్ మ్యామ్ చాలా ధైర్యంగా ఉండాలి ప్లీజ్. సో వీళ్ళు ఎక్కడున్నా కూడా మన మధ్యనే ఉంటారు. వారి ఉనికిని, వారు ఒక ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇండస్ట్రీ ఉనికి కోల్పోకుండా మనందరం కాపాడుకోవాలి, అదే నా ఆలోచన. సో ఆయన ఆత్మకు శాంతి కలాలి, వారి ఫ్యామిలీ అందరూ కూడా ధైర్యంగా ఉండాలని అనుకో.